ఓం శ్రీ గణేశాయై నమః. ఓం శ్రీకృష్ణం వందే జగద్గురుం. గేయ భాగవత సంక్షిప్త గేయ భాగవత సుధకు స్వాగతం. హరికి హారికి నంద గోకుల విహారికి నీతిశాలికి వర్ణ ధర్మ పరిపాలికి గోగోప గోపికా హృదయాపహారికి గోవిందునకు మ్రొక్కి విన్నవింతును కథను. వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు పరమ పావనకరము ప్రథమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. గేయ భాగవతం గనక దీన్ని గేయంతో ఏ రకమైన గేయంతో ప్రారంభించామో అలాగే చెప్పుకుందాము. మొట్టమొదట శ్రీమన్నారాయణుడి హరికి భాగవత కథానాయకుడైన శ్రీహరికి నమస్కరించుకుని ఈ భాగవతాన్ని మనకు అందించిన వ్యాస భగవానుడికి, దాన్ని మనకు అర్థమయ్యేలాగా మన భాషలో అందించిన పోతనామాచులకి నమస్కరించుకొనిదే మనం అసలు భాగవతంలో ప్రవేశించలేము. కనుక నేను ప్రతి స్కంధానికి కూడా మొదట వ్యాస భగవానునకు వందనము, పోతన మహాకవికి చేతులు జోడించటము, రామాజ్ఞ చేత ఈ భాగవతాన్ని పలకడము అనేదాన్ని ప్రతి ఒక్క ఘట్టం, ప్రతి 12 స్కంధాలలో కూడా మొదటను చివరలోనూ ఈ ఈ ఈ చరణాలతో నేను ప్రార్థించుకున్నాను. పోతన గారి భాగవత శైలినే వారి విధానానికి విధేయంగా ఉండేలాగానే నా గేయ భాగవత రచన సాగింది కనుక వారు మొట్టమొదటి పద్యంలో చెప్పినది పూర్తి భాగవత సారాన్నే శ్రీకైవల్య పదం అనే పద్యంలో చెప్పారు. ఏ విధంగాను అంటే, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనాడింభకున్ అన్నారు. అంటే పూర్తి భాగవతపు ప్రయోజనాన్ని, సారాన్ని, భాగవత సారాంశం అంతటినీ కూడా ఈ పద్యంలో వారు ఎలా ఇమిడ్చారో చూడండి. శ్రీకైవల్య పదంబు చేరుటకునై అంటే మన పరమ ప్రయోజనం ఏమిటంటే శ్రీకైవల్య పదం, ముక్తి లభిస్తుంది, విష్ణు పదం. దానికోసం ఎవరిని వేడుతున్నాము అన్నారు. లోకరక్షైకారంభకు, లోకానికి ఉన్న ఏకైక రక్షకుడైన విష్ణు భగవానుడు, భక్తపాలన కళా సంరంభకుడు. ఆయన భక్తుల్ని పరిపాలించటంలో, భక్తుల్ని ఆర్తత్రాణ పరాయణత్వంలో ముందంజలో ఉంటారు స్వామి ఎల్లప్పుడూ కూడా. దానవోద్రేక స్తంభకు, విషమమైనటువంటి దుర్మార్గమైనటువంటి శక్తులు విజృంభించినప్పుడు వాటిని అరికట్టడంలో, దానవమైన అంటే రాక్షసత్వమైన ఉద్రేకాల్ని అరికట్టడంలోనూ, ఇవన్నిటినీ సాంకేతించేవి చక్కగా భక్త పాలన కళా సంరంభకున్నంటే గజేంద్ర మోక్షము, మరి అదేవిధంగా దానవోద్రేక స్తంభకు అంటే వామనావతార ఘట్టము, ఇట్లా ఒక్కొక్క దాన్ని సంకేతిస్తూ పూర్తి భాగవత సారాన్ని మనకు చెప్తూ అసలు భాగవతపు పరిపూర్ణ అవతారమైన కృష్ణావతారాన్ని మహానందంగనాడింభకున్ అని ఆ కృష్ణుడికి నమస్కారం చేశారు, బాలకృష్ణుడికి. ఎందుకంటే బాలకృష్ణుడి లీలలు అనేది భాగవతంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం కనుక అత్యంత ముఖ్యమైనవి. అది దశమ స్కంధము స్వామి ముఖమండలం అని. భాగవతం మొత్తాన్ని కూడా శ్రీకృష్ణ స్వరూపంగా వర్ణిస్తే మనకి గరుడ పురాణంలోనూ మిగతా అనేక పురాణాల్లో భాగవతము భగవత్ స్వరూపంగా కీర్తించబడింది. దాన్ని, ఆ శ్లోకాన్ని నేను తెలుగులో
ఇలాగ రాయటం జరిగింది. భాగవత గ్రంథమే భగవత్ స్వరూపమని వ్యాసముని రమ్యముగ ధన్యముగ రచించె. భాగవత స్కంధములు భగవానునంగములు అని నిరూపణములయ్యను పురాణములలో. తొలి రెండు స్కంధములు స్వామి పాదములని, మూడు నాలుగు స్వామి ఊరుద్వయమ్మని, ఐదవది నాభియని, ఆరవది హృదయమని, ఏడు ఎనిమిది స్వామి బాహుయుగళమ్మని, నవమ స్కంధము స్వామి కమనీయ కంఠమని, దశమ స్కంధము స్వామి ముఖమండలమ్మని, ఏకాదశమునుదురు ద్వాదశము శిఖయని వర్ణించ వ్యాసుండు భాగవత గ్రంథమును. భాగవత గ్రంథమే కృష్ణస్వరూపమని. ఈ విధంగా స్వామి యొక్క అంటే భగవంతుడి అక్షర రూపమే భాగవతం అనే దానికి చెప్పిన దాంట్లో దశమ స్కంధం స్వామి ముఖమండలంట. ఒక శరీరంలో ముఖం ఎంత ముఖ్యమైనదో ఈ భాగవతంలో కూడా దశమ స్కంధము శ్రీకృష్ణ ఘట్టమంతా కూడా అంత ముఖ్యమైనది అని చెప్పారు. ఆ విధంగా మనం ఆ కృష్ణ భగవానుడికి నమస్కరించుకుంటూ, అటువంటి కృష్ణ భగవానుడికి ఈ భక్తపరాయణత్వము, సర్వవ్యాపకత్వము, దానవోద్రేకాన్ని స్తంభింపజేసే అరికట్టగలిగే తత్వము ఇన్ని ఉన్నటువంటి ఆ కృష్ణ భగవానుడికి నమస్కరించుకుంటూ శ్రీకైవల్య పదంబు చేరుతాను అంటే ముక్తి లభిస్తుంది. ఇంకా సమస్త సారము, భాగవత సారము ఇందులోనే ఉంది. ఇదా అనేక స్కంధాలలో విస్తృతపరిచినదంతా కూడా ఈ ఒక్క మొదటి పద్యంలోనే మనకు సంక్షిప్తీకరించబడి చెప్పబడింది. ఆ విధంగా ప్రార్థించిన తరువాత భాగవతాన్ని ఎంత గొప్పగా వర్ణించారు అంటే, అది లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితం సువర్ణ సుమన సుజ్ఞేయం సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునైవెలయున్ భాగవతాఖ్య కల్పతరుర్విన్ సద్విజశ్రేయమై. అంటే భాగవతాన్ని కల్పవృక్షంగా వర్ణించారు. అది శివభక్తుడైన పోతనామాచుడు శివధ్యానంలో తాను నదీ తీరంలో ధ్యానంలో నిమగ్నుడై ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఆయనకు ప్రత్యక్షమై భాగవతాన్ని తిరిగించి నాకు అంకితం ఇమ్మని అడిగిన వరంగా ఆయన చెప్పుకున్నారు పోతన. దాన్ని ఆ అంతటి పెద్దటి ఘట్టాన్నంతా సంక్షిప్తీకరిస్తూ నేను దాన్ని గేయంగా ఎలా రాశాను అంటే, భువిలో వెలసిన కల్పవృక్షము భూజామాతయే కోరిన వరము. ఈ 2 లైన్లలోనూ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఆ పద్యాల సారాంశాన్ని ఇలా సంక్షిప్తీకరించుకున్నాను. అంటే ఎలా భాగవత గేయసుధను, సంక్షిప్త భాగవత గేయసుధ కదా ఇది. సంక్షిప్తంగా తక్కువ మాటల్లోనూ ఆ సారాన్ని ఇముడ్చుకోవడానికి నా శక్తి మేరకి జరిగిన ప్రయత్నం ఇది. భక్తి సాగరము భవ భయహరము భక్తపోతనా భాగవతం అద్వైతామృత సారమిది అగణిత పుణ్య విశేషమిది శ్రవణ మాత్రమున శాంతిని కూర్చే శివకేశవుల స్వరూపమిది. ఎన్నో సత్కార్యాలు చేసి ఎంతో జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఈ లోకానికి అందించి ఉన్నప్పటికీ కూడా ఇంకా వికల మనస్కుడై విచలితుడై ఉన్నటువంటి వ్యాస భగవానుని మనస్సులోని అశాంతిని పోగొట్టి ఈ భాగవత రచన చేయమని ఉపక్రమింపజేసి నారదుడు ఉపదేశించి వెళ్తే, ఈ భాగవత రచన వల్ల ఆ వ్యాస భగవానుడికి మనశ్శాంతి చేకూరిన విషయం మనకి భాగవతంలో స్పష్టంగా తెలుస్తుంది. పెద్ద పెద్ద ఘట్టాలన్నిటినీ కూడా చిన్నగా 1-2 లైన్లలో వచ్చేలాగా మొదటి స్కంధం ఎట్లా ఉంటుంది, మొట్టమొదటి నారదుడి జన్మ వృత్తాంతం, తర్వాత అశ్వత్థామ గర్వభంగము, ద్వారకా పతనము, కృష్ణ నిర్యాణము, కుంతీదేవి ప్రార్థన, ఇవన్నీ కూడా
ఒక్కొక్కటి ఒక్కొక్క ఘట్టము ఒక్క రోజంతా చెప్పగలిగేటంత విస్తృతమైన కథా వ్యాప్తి ఉన్న ఘట్టాలవి. ఒక స్కంధాన్ని ఒక క్లుప్తంగా చెప్పాలి అన్న ఆహ్, కారణం చేత నేను ఆహ్, వాటన్నిటిని ఇలా కూర్చాననమాట. తొలుత నారద మౌనికత జన్మగాథ పిదప అశ్వత్థామ గర్వభంగము ఆపైన ఉత్తరా గర్భ సంరక్షణము అకలంకమూర్తి కుంతీదేవి ప్రార్థనము శరతల్పగతుడైన భీష్మ సందర్శనము కురు పితామహుని ఆ దివ్యస్థవరాజము యదుకుల వినాశనము ద్వారకాపతనము. ఈ విధంగా ఇలా సాగింది గేయ రచన. మనకు మొదట ఈ పోతన గారు భాగవతంలో ఇష్టదేవత ప్రార్థన చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రులని ప్రార్థించారు. ఆ వంశంపు పెద్దల్ని కీర్తించుకుని తల్లిదండ్రుల ప్రార్థన చేసి ఆ తరువాత గురువులకు సుకవులకు తనకు ముందున్న పూర్వకవులను అందరినీ సంభావించి తర్వాత రచనకు ఉపక్రమించారు. వాటన్నిటిని కూడా చాలా విస్తృతంగా చెప్పి ఉన్నారు పోతనామాత్యులు. పోతన గారు చెప్పిన ఇష్టదేవత స్థుతిలో ఒక్కొక్క పద్యము ఒక్కొక్క ఆణిముత్యం. మనం ఒక్క పద్యాన్ని పట్టుకున్న అది మనల్ని దరికి చేర్చగలదు భవసాగరం నుంచి అనేంత గొప్ప మహిమ గల గొప్ప ప్రార్థనా పద్యాలవి. ఆదరముప్పరముక్కిడు నద్రిసుత తన హృదయానురాగ సంపాదికి అని విఘ్నేశ్వర స్థుతి చేశారు. వాలిన భక్తి మృక్కెదన వారిత తాండవ కేళి కిందయాశూలికి అంటూ శివుణ్ణి స్తుతించారు. ఇంకా అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని ఆ తల్లిని దుర్గాదేవిని హరికిం పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంపు వెన్నిక్క అని లక్ష్మీదేవిని ఇంకా శారద నీరదేందు ఘన సారపటీర మరాళ మల్లికాహార అంటూ సరస్వతీదేవిని ఈ రకంగా ఇష్టదేవత ప్రార్థన చేశారు. అదంతటినీ నేను ఎంత సంక్షిప్తీకరంగా ఎలా చెప్పుకున్నాను అంటే తొలి వేలుపునకు వందనము వినాయకుడు పలుకుల తల్లికి వందనము సరస్వతీదేవి విధాతకు శ్రీ సతీపతులకు ఆది దంపతులకు అభివందనము త్రిమూర్తులు వారి శక్తులు అయినటువంటి లక్ష్మీ ముగ్గురమ్మలు. ఆ తర్వాత మాతాపితలకు వందనము గురు పరంపరకు వందనము సుకవి కోటికి సజ్జనాళికి శిరసా మనసా వందనము. మొత్తమంతా స్థుతి అందరి స్థుతి కూడా ఇంత క్లుప్తీకరించి ఈ చిన్న 2 గేయపు చరణాలలో చేర్చుకుని ఇక పలికెడిది భాగవతమట అని వారు రాసినట్టుగా రామనామమును స్మరించి రామపాదములు మదినించి రాముని దయతో భాగవతామృత సారము తెలియగ మదినించి ఈ సంక్షిప్త భాగవత సుధను గేయ సుధను పలుకుతున్నాను అని నమస్కరించుకుని ఇలా ఆరంభించాను. ఈ ప్రారంభించిన దాంట్లో ప్రతి స్కంధానికి కూడా వ్యాస భగవానుడికి పోతనామాచులకి నమస్కారం చేసుకున్నాము. ఎందుకంటే మనకు మూలం దీన్ని అందించిన మహర్షి వ్యాసుల వారు ఆ మూలంలో ఉన్నదేదో మనం తెలుసుకోలేని మనకు మన భాషలో అమృతతుల్యమైనటువంటి భాషలో ఎంత అద్భుతమైన భాషలు అందించారో పోతన గారు. ఆ మహాత్ముడికి మనం నమస్కరించుకునేదే భాగవతం మనం ముట్టుకోలేము. ఎటువంటి వర్ణన భగవంతుడు పోతనామాచుల రచన ఎటువంటిది అని చెప్పారు, కరుణశ్రీ గారు చెప్పారు. ముద్దులుగార భాగవతమున్ రచయించుచు పంచదారలో నద్దితివే మొగంటమును మహాకవిశేఖర మధ్య మధ్య అట్లద్దక నట్టిటు గీచియున్నచో తాటి ఆకుపై పద్యములందు ఈ మధుర భావనలెచ్చటి నుండి వచ్చురా అన్నారు. అంత మాధుర్యమైనవి
అంత చక్కగా మనకు అందించారు. ఆ పోతన గారికి మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ, ఈ ప్రథమ స్కంధంలోవి నారద మౌని గత జన్మ చరిత్ర, అశ్వత్థామ గర్భభంగము, ఆ పైన ఉత్తర గర్భ సంరక్షణము, అకలంకమూర్తి కుంతీదేవి ప్రార్థనము, ఎటువంటి ఘట్టాలు ఇవి. ఒక్క ఘట్టం శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద త్రింపవే భవలతల్ నిత్యానుకంపానిధి. యాదవులందు పాండుసుతులందు, నాకు పుట్టింటి వారి యందు అత్తింటి వారి యందు, వాడే కదా ముఖ్యం ఎవరికైనా ఒక స్త్రీకి. ఆ కుంతీదేవి చేస్తుంది ప్రార్థన, తన బిడ్డలయందు కానీ పుట్టింటినందు కానీ అత్తింటినందు కానీ, అంటే భవబంధాల నుంచి విముక్తి కల్పించమని కోరుకుంటూ కృష్ణుని ప్రార్థించిన అత్యద్భుతమైన పద్య రాజాలు మనకు అందించబడ్డాయి. అట్లాగే భీష్మ స్థవరాజం అంటారు. భీష్ముడు అంపశయ్య మీద భారత యుద్ధంలో ఆయన యుద్ధ విరమణ అయిపోయి అంపశయ్య మీద ఉన్నప్పుడు ఆయన చివరి రోజుల్లో ఆయన కనపట్టిన మూర్తి ఎటువంటిది. హయరింఖాముఖధూళి ధూసర పరిన్యస్థాల కోపేతమై రయజాతశ్రమతోయ విందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క నని నా శస్త్రాహుతించాలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతించు నశ్రాంతమున్ అన్నారు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వేగున జగతి గదుర చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కలిగి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జున అంచు మద్విశిఖ వృష్టి చరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని ఆ భీష్మ పితామహుడు చేసిన ప్రార్థన మనకి ఎంత కళ్ళకి కట్టినట్టుగా ఎంత చిత్రీకరించారు అంటే అద్భుతంగా పోతన గారు. అందుకే నీకెవరు చెప్పిరయ్య నీవే రాత్రి కలగంటివయ్యా భీష్ముని పైకి కుప్పించి లంఘించు గోపాలకృష్ణుని కుండలాల కాంతి అని అడిగారు మన కరుణశ్రీ గారు. పోతనని ఇలా అడుగుతున్నారు, నీకు ఇవన్నీ ఎవరు చెప్పారయ్యా? ఏదైనా కల వచ్చిందా? ఎలా నువ్వు వీటిని దర్శించగలిగావు? ఆహా, అద్భుతమైన సహజ కవివి కదా, ఎంత భగవద్ అనుగ్రహాన్ని పొందిన కవి కదా అని కరుణశ్రీ గారి పోతన గురించిన పద్యాలు కూడా చాలా మనం ఎంతో ఉటంకి భాగవత ప్రసక్తి వచ్చినప్పుడు దాన్ని చెప్పుకోవాల్సిన ముద్దులుగార భాగవతమున్నారు. ఖ్యాతి గడించుకున్న కవులు ఎందరూ లేరే, సృష్టిలో ఎంతోమంది ఉన్నారు. కానీ అదేమి చిత్రమో పోతనన్నచో ఎడంద కరింగిపోవు జోహరు సేతకై చేతులు లేచు ఈ జనవశీకరణాద్భుత శక్తి చూడగా ఆయన పేరులో గలదో ఆయన పద్యములోననున్నదో అన్నారు కరుణశ్రీ గారు. అటువంటి మహాకవి పోతన మనకిచ్చినటువంటి ఈ మహాభాగవతాన్ని ఎంత ఎంత రుచికరమైన దాన్ని ఎంత ఆస్వాదించగలిగితే అంత ఆస్వాదించగలగాలి. మనం ఆస్వాదించటమే కాదు, మన ఇంట్లో ఒక మధుర పదార్థాన్ని చేసుకున్నప్పుడు దాన్ని నలుగురికి పంచిపెట్టడంలో ఉండే ఆనందం ఎటువంటిదో ఆ రకంగా దీన్ని మనం నలుగురికి పంచిపెట్టగలిగితే ఉండే తృప్తి, అలా పంచిపెట్టడానికి మనం దాన్ని యోగ్యంగా సిద్ధం చేయాలి కదా ఆ మధుర పదార్థాన్ని. దానికోసం కష్టపడి శ్రమపడి తప్పించి మన ఇంటికి ఒక మంచి గెస్ట్ వస్తారంటేనే మనము ఎంతో చక్కగా శ్రద్ధగా రుచికరంగా వంట చేయాలి అనుకుంటాం కదా. అదేవిధంగా భాగవత గేయసుధను సంక్షిప్తంగా దాన్ని క్లుప్తీకరించడంలోనూ దాని ముఖ్యమైన విషయాన్ని ఎక్కడ పోగొట్టకుండా, ఎందుకంటే కుదింపును తగ్గించాలి. మనకి ఇప్పుడు ప్రెసెస్ రైటింగ్ అంటాం కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు పిల్లలు రాసే పరీక్షలలోనూ అదొక ప్రక్రియ ఉన్నది. విస్తృతమైన ఒక పేజీ ఇచ్చినటువంటి ఒక విషయాన్ని క్లుప్తంగా ఒక 4-5 లైన్లలో దాని భావం చెడకూడదు, దాని పూర్తి సారాంశం ఏంటో రావాలి. ఆ విధంగా మనం
రాయాలంటే ఇది ప్రెసెస్ రైటింగ్ లాంటిది. ఈ సంక్షిప్త భాగవత గేయసుధ కూడా ఇలా ప్రిసైజ్ చేయటంలో నా శక్తి మేరకి ప్రయత్నం చేశాను. ఇంకా మనకి ఆ తర్వాత ఈ భాగవతం ఎలా వచ్చింది? ఎటువంటిది? భాగవతం ఆరంభంలో ఎటువంటి ఇష్టదేవత ప్రార్థన, స్తుతి ఏ విధంగా జరిగినయి అవన్నీ కూడా మొదటి స్కంధంలో చెప్పబడ్డాయి. మొదటి స్కంధం చాలా చాలా క్లుప్తంగా రాశాను గనుక అది గేయమంతా ఆహ్, చెబుతాను. తొలుత నారద మౌనిగత జన్మగాథ పిదప అశ్వత్థామ గర్వభంగము ఆపైన ఉత్తరాగర్భ సంరక్షణము అకలంకమూర్తి కుంతీదేవి ప్రార్థనము శరతల్పగతుడైన భీష్మ సందర్శనము కురు పితామహుని ఆ దివ్య స్థవరాజము యదుకుల వినాశనము ద్వారకాపతనము ఉత్తరాతనయుడు పరీక్షిత్తు జననము. ఇంకా ఆ ద్వారకా పతనము కృష్ణ నిర్యాణము, కృష్ణ నిర్యాణ ఘట్టం ఎటువంటి గొప్పది. అన్నా ఫల్గుణ భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపన్నానేక శరణ్యుడీశుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్న వ్యాంబుజ పత్రనేత్రుడు సుధర్మా మధ్య పీఠంబునందున్నాడా బలభద్రుగుడి సుఖి అయి ఉత్సాహి అయి ద్వారకన్. ఇంత అద్భుతమైన అనేక పద్యాలు ఉన్న ఇటువంటి ఘట్టాలను కూడా నేను కృష్ దుఃఖ సాగర సమము కృష్ణ నిర్యాణము అని ఒక లైన్‌లోనే, ఒక్క వాక్యంలోనే కుదించాను. ఎందుకంటే విస్తృతంగా చెప్పుకోవాల్సిన ఘట్టాలు ఇంకా ముందు ముందు అనేకమున్నాయి. ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర, రుక్మిణీ కళ్యాణము, కృష్ణలీలలు వీటిని కొంచెమైనా ఇంత సంక్షిప్తంగా చెప్పడం కుదరదు గనక ఈ మొదటి ఈ 2, 3, 4 స్కంధాలని క్లుప్తీకరించటం జరిగింది. ఎందుకంటే పూర్తి భాగవతాన్ని కూడా ఓ 200 పేజీల గేయంగా చదవగలగటం పూర్తి భాగవత పారాయణం చేసినంత సంతృప్తి కలిగించే విధంగా ఉండాలి అని అందులో ఏ ఏ అంశాలు ఉన్నాయో మాత్రమే చెప్పడం జరిగింది మొదటి స్కంధాలలో. ఇందాక చెప్పినట్టుగా వేరే ప్ర జగత్ప్రసిద్ధమైన కథలు వామన చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, ధ్రువోపాఖ్యానము, రుక్మిణీ కళ్యాణము, వా వామన చరిత్ర, క్షీరసాగర మథనము ఇవన్నీ కూడా. వీటి వద్ద కొంత విపులంగా విస్తృతంగా కథని చెప్పుకోవడం జరిగింది. ఈ రకంగా పరీక్షిత్ మహారాజు జననం తర్వాత పరీక్షిత్తుని ఉత్తరాగర్భంలోనే అపాండవం అయిపోకుండా అశ్వత్థామ గర్వభంగంలో వస్తుంది ఈ ఘట్టం అంతా కూడా. అశ్వత్థామ గర్వభంగంలో అశ్వత్థామ నిద్రిస్తున్న ఉపపాండవుల్ని సంహరిస్తే ఆ ద్రౌపదీదేవి వేదన, తన గర్భశోకము అది ఎంత మనసును కలిచివేసేలాగా ఉంటుంది. ఎంత కరుణ రసామృతంగా, శోకరసామృతంగా. త్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు కించిద్రోహంబును నీకు రేరు బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢక్రియా హీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులెట్లాడెనో అంటుంది ద్రౌపదీదేవి అశ్వత్థామతో. ఎందుకంటే అంత దారుణంగా, అంత రాక్షసంగా సంహరించాడు అశ్వత్థామ చీకట్లో నిద్రిస్తున్న ఉపపాండవుల్ని. అటువంటి ఘట్టాలన్నీ దాటిన తర్వాత ఆ ఉపపాండవులందరినీ కూడా పాండవ వంశాన్ని నిర్మూలించాలి అనుకున్నప్పుడు ఉత్తరాగర్భంలో ఉన్న శిశువుని తన చక్రం అడ్డు వేసి కాపాడుతాడు కృష్ణ భగవానుడు. ఆ ఉత్తర తనయుడే పరీక్షిత్ మహారాజు. అటువంటి పరీక్షిత్ మహారాజు పెరిగి పెద్దవాడై పాండవుల చేత పట్టాభిషేకం చేయించుకొని పాండవులు వానప్రస్థానికి వెళ్ళిపోయిన తర్వాత పరీక్షిత్ మహారాజు ధర్మరంజకంగా పరిపాలిస్తూ ఉండగా కలి ప్రవేశం జరుగుతుంది. ఆ కలి ప్రవేశం మూలంగా ఆ పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళినప్పుడు తన దాహంతో అలమటిస్తూ ఉన్నప్పుడు ఆ శమీక మహర్షిని వెళ్ళి ఆశ్రమంలో మంచినీళ్ళు అడగ్గా ఆయన యోగనిష్టలో ఉన్నందున బదులు పలకనప్పుడు ఆయన్ని అవమానిస్తాడు. అవమానించడం అంటే చచ్చిన సర్పాన్ని తీసుకెళ్ళి ఆ ముని మెడలో వేస్తే ఆ ముని యొక్క కుమారుడైన శృంగి వచ్చి చూసి
7 రోజుల్లో మా తండ్రి గారిని ఇటువంటి అవమానం చేసినవాడు 7 రోజుల్లో సర్పపు కాటు చేత మరణిస్తాడని శపిస్తాడు. అంతవరకు కూడా ఆ ఆ శాపాన్ని వెంటనే ఆ తండ్రి కళ్ళు తెరిచి, అయ్యో! మన మంచి మహారాజుని, ధర్మపాలకుడైన వాడిని ఎందుకిట్లా శపించావు నాయనా అంటే, ఆ శాపానికి తిరుగులేదు. దానికి ఉపసంహరణ లేదు. కనుక వెంటనే రాజుగారికి పరీక్షణ్ మహారాజుకు వర్తమానం చేస్తాడు శమీక మహర్షి. 7 రోజుల్లో నీకు మరణము. దాన్ని ఏమీ చేయలేము, తప్పించలేం గనుక విషయాన్ని తెలియజేస్తాడు. అప్పుడు పరీక్షణ్ మహారాజు ఆయన ధర్మప్రభువు గనుక వెంటనే మునులు, ఋషులందరినీ రావించి తన కుమారుడికి రాజ్యపాలన అప్పజెప్పేసి గంగా తీరంలో ప్రాయోపవిష్టుడై 7 రోజుల్లో ముక్తి ఎట్లాను అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వ్యాసమహర్షి కుమారుడైన శుకమహర్షి అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ శుకమహర్షిని ప్రార్థిస్తారు. నాయనా భాగవతాన్ని చెప్పి తరింపజేయి తండ్రి అని. ఈ 7 రోజుల్లోనూ నీకు ఖచ్చితంగా నీకు ముక్తి లభించగలిగేలా చేయగలిగేది కేవలం భాగవత శ్రవణం మాత్రమే అని ఆ భాగవతాన్ని వినిపించడానికి ఉపక్రమించి శుకుడు చాలా దయతో పరీక్షణ్ మహారాజుకు వినిపించినదే ఈ భాగవతం. ఇంతటితో ఇది ప్రథమ స్కంధం పూర్తవుతుంది ఈ ఘట్టాలతో.